హాయ్ అండి. వెల్కమ్ టు సన్ ఏంజల్ టారో. ఈరోజు రీడింగ్ ఏంటంటే, ఎంతో హ్యాపీగా ఉండే మీ లైఫ్లోకి, మీ పర్సనల్ లైఫ్లోకి ఒకరు ఎంట్రీ కావడం వల్ల మీ లైఫ్ అంతా కొలాప్స్ అయ్యింది, అల్లకొల్లం అయింది. మీ పర్సన్ మీకు దూరం అయ్యారు. సో ఆ విషయం అందరికి తెలిసిందే. వాళ్ళే థర్డ్ పార్టీ. సో థర్డ్ పార్టీ వల్ల చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో మీ పర్సన్ థర్డ్ పార్టీతో ఏ విధంగా ఉన్నారో తెలీదు. మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో అన్నది తెలియదు చాలామందికి. సో 2 రీడింగ్స్ ఒకటే దాంట్లో చేయడం కుదరదు కాబట్టి ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నాడు, థర్డ్ పార్టీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అన్నది తీస్తానండి. మీకు నెక్స్ట్ వీడియోలో మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య అసలు ఏం జరుగుతుందో కావాలి అంటే కనుక సో ఆ రీడింగ్ కూడా నేను తీస్తాను. కాకపోతే దానికి నాకు ఎక్కువ కామెంట్స్ కానీ లైక్స్ కానీ నాకు ఎక్కువ సబ్స్క్రైబ్ వస్తే మాత్రమే ఆ వీడియో చేస్తానండి. నేను ఈరోజు వీడియోలోకి వెళ్దాం మనం. సో ప్లీజ్ ఎంజాయ్ గ్రాటిట్యూడ్. నేను షఫిల్ చేసేటప్పుడు మీ పర్సన్ని మాత్రమే మీరు 3 టైమ్స్ తలుచుకోండి. షఫిల్ చేసినంత మాత్రాన మీరు ఏంటంటే నెగిటివ్ ఆలోచించకండి వాళ్ళ గురించి. సో నన్ను ఇలా మోసం చేశారు, ఇలా వెళ్ళిపోయారు, ఎంట్రీ అయ్యారు. జస్ట్ మీరు కళ్ళు మూసుకోండి, రిలాక్స్, డీప్ బ్రీతింగ్ 1 టైం, గాలి పీల్చండి, వదలండి ఒక 1 టైం లేదా 3 టైమ్స్. సో నేను షఫిల్ చేసినంతసేపు మీకు మీ పర్సన్ నేమ్ తప్ప ఇంకా ఏది ఉండొద్దు, వాళ్ళ రూపకం తప్ప వేరేది మీ కళ్ళ ముందు ఉండదు. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. మా వ్యూవర్ యొక్క పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ మరియు మా పర్సన్ గురించి, వాళ్ళ పర్సన్ ఏమనుకుంటున్నారు మా వ్యూవర్ గురించి. సో ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. మా వ్యూవర్ గురించి వాళ్ళ పర్సన్ ఏమనుకుంటున్నారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు. సో ప్రజెంట్ మీ ఎనర్జీ. ఓకే, 3 ఆఫ్ వ్యాండ్స్. మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ వ్యాండ్స్, 5 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ కప్స్. ఇది మీ ఎనర్జీ ఇక్కడ పెడతాను నేను. ద వరల్డ్, 7 ఆఫ్ సోర్డ్స్, జస్టిస్. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు. థర్డ్ పార్టీ నేమ్ తెలిస్తే కనుక తనని తలుచుకోండి. లేదంటే మా పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ ఎవరున్నారో వాళ్ళ గురించి మా పర్సన్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అని తలుచుకోండి. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్, మా వ్యూవర్ వాళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబే కదా. ఇది వచ్చేసి తన ఎనర్జీ అండి. 4 ఆఫ్ ఫ్యాన్స్. మీ పర్సన్ వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు. 3 ఆఫ్ సోర్స్, జస్టిస్. సో జస్టిస్ కార్డ్ అనేది ఇక్కడ వచ్చింది కామన్గా. సో కెమెరా నేను చూపిస్తానండి. ద ఫూల్, 2 ఆఫ్ సోర్స్, 6 ఆఫ్ ఫ్యాన్స్, 5 ఆఫ్ సోర్స్, డెవిల్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ పెంటికల్స్. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ద స్టార్. ఫస్ట్ అయితే మీ గురించి చూద్దామండి. మీ ఎనర్జీ వచ్చేసేసి 3 ఆఫ్ వ్యాండ్స్. సో ఇప్పటి వరకు చాలామంది మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే కనుక ఏదన్నా ఒక డెసిషన్లో మూవ్ ఆన్ కావాలా, లేకపోతే ఈ రిలేషన్ గురించి నిలబెట్టుకోవాలన్న ఒక ప్రయత్నంలో మీరున్నారు. సో మీ పర్సన్ గురించి మీరు వెయిట్ చేయడం కానీ, వాళ్ళ మీద హోప్స్ పెట్టుకోవడం వల్ల కానీ మీరు చాలా అలసిపోయారు, విసిగిపోయారు అనిపిస్తుంది నాకు ఇక్కడ. దాని గురించి
సో మీరు మూవ్ ఆన్ కావాలా, లేకపోతే ఈ రిలేషన్ గురించి ఏదైనా స్టెప్ తీయాలా అన్న ఒక ఆలోచనలు ఉన్నారు. త్వరలో అయితే మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారండి. చాలామంది ట్రావెల్ చేసేసి, కొంతమంది అయితే వెళ్ళి మీ పర్సన్తో కలవాలి, కలిసి మాట్లాడాలి అని చెప్పేసి ఒక థాట్లు అయితే కనబడుతున్నారు. మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే, మీ పర్సన్ స్టార్టింగ్లో ప్లే అనే ఎనర్జీలో ఉన్నారండి. మీన్స్ వాళ్ళు ఏంటంటే మీతో కాక తన లైఫ్లో వేరే చిట్ చాట్ చేసుకుంటూ వేరే జెంట్స్తో కానీ లేదంటే లేడీస్తోని, అంటే జెండర్ ప్రకారం తీసుకోండి, ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ అండి. ఏ జెండర్ వాళ్ళన్నా తీసుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళన్నా తీసుకోవచ్చు అండి. సో దీనికి ఇది ఏ టైంలో మీరు చూసినా అది రెజినేట్ అవుతుంది. జస్ట్ మీ పర్సన్ నేమ్ని తలుచుకుంటే చాలు. తనైతే స్టార్టింగ్లో ఒక చీటర్ లాగా అనిపించింది. సో అలాంటి ఎనర్జీలో ఉండే మీతోనే కాకుండా వేరే వాళ్ళని కూడా మెయింటైన్ చేస్తారనిపించింది. మీన్స్ వాళ్ళతో కలిసి తిరగకపోయినా కూడా చాటింగ్స్లు, కాల్స్ ఆ విధంగా టైంపాస్ చేసే వ్యక్తిలా అనిపించారు నాకు ఇక్కడ. అది కొంతమంది విషయంలో, అందరి విషయంలో కాదు. సో మీకైతే ఒక న్యాయం ప్రజెంట్ అయితే ఆ ఎనర్జీ నుండి తను బయటికి రావాలని ఆలోచిస్తున్నారండి. మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక న్యూ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని ఎక్కడికన్నా టూర్స్ కూడా తీసుకెళ్ళాలి, మీతో ఉండాలి అన్న తన ఆలోచన. మీకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు, వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు అనిపిస్తుంది. సో స్టార్టింగ్లో మీరు బాగా ఎంజాయ్ అంటే స్టార్టింగ్లో కొద్ది మంది మాత్రం ఎంజాయ్గా మీ పర్సన్ మిమ్మల్ని హ్యాపీగా చూశారు. సో ప్రజెంట్ తను మీకు నో కాంటాక్ట్లో ఉండొచ్చు, లేదంటే లెస్ కాంటాక్ట్లో ఉండొచ్చు. సో మీకైతే ఒక న్యాయం జరగలేదు తన వల్ల అని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళు. ఇక మీదటనన్నా మీకు న్యాయం చెయ్యాలి అన్నది తన ఆలోచనండి. చాలామంది ఏంటంటే మీకంటే మీ పర్సన్ ఏజ్లో చాలా చిన్నవాళ్ళు కనబడుతున్నారు, లేదా మెచ్యూరిటీ లెవెల్ మీరు ఆలోచించినంత బ్రాడ్ మైండ్ మీ పర్సన్కి లేదండి. ఎందుకంటే మనకన్నీ ఇక్కడ చూడండి, పేజ్ ఆఫ్ కప్స్ కానీ, పేజ్ ఆఫ్ వ్యాండ్స్ కానీ, సో మనకు వచ్చింది అదే విధంగా ఉంది. కొద్దిగా చాలామంది అయితే మీకంటే కొంచెం మైండ్ మెచ్యూరిటీలో చాలా తక్కువ వాళ్ళు అనిపిస్తుంది నాకు. మీ పర్సన్ నుండి మీరన్నా, మీ నుండి మీ పర్సన్ అన్నా మూవ్ ఆన్ అయ్యారండి. కొంతమంది విషయంలో ఇది మనీకి సంబంధించి ఏదైనా గొడవ జరిగి వెళ్ళిపోవచ్చు, లేదు అంటే కనుక కొందరికి హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా చాలామందికి ప్రాబ్లం అయ్యి ఉంటుంది. కొందరేమో థర్డ్ పార్టీ వల్లే వెళ్ళిపోయారు. సో ఏంటంటే వాళ్ళ గురించి మీకు తెలియడం వల్ల మీరు అడిగారనమాట. సో ఏంటి ఇలా చేశారు, నాతో పాటు వేరే వాళ్ళని కూడా మెయింటైన్ చేస్తున్నారా, లేదా నాతో పాటు వేరే వాళ్ళతో మాట్లాడడం ఎందుకు, చాటింగ్ చేయడం ఎందుకు, సో ఇలా చాలా గొడవ జరిగింది, దానివల్ల మీ ఇద్దరు మ్యాక్సిమం మీరే మూవ్ ఆన్ అయ్యారో తను మూవ్ ఆన్ అయ్యారో, ఒకరి లైఫ్ నుండి ఒకరు మూవ్ ఆన్ అయ్యారండి. మీతోనైతే ఒక హ్యాపీ ఫ్యామిలీ వాళ్ళు ఊహించుకుంటున్నారు. ప్రజెంట్ ఏంటంటే మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ అయితే తనలో చాలా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఇది సెకండ్ తర్వాత చదువుతాను నేను, థర్డ్ పార్టీది. సో మిమ్మల్ని మిస్ అయ్యానన్న ఎనర్జీ చాలా కనబడుతుంది. మిమ్మల్ని ఒక హస్బెండ్ లేదా వైఫ్ మెటీరియల్గా చూస్తున్నారు వాళ్ళు. సో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో లైఫ్ లాంగ్ ఉండాలి, మీతో పిల్లల్ని ఊహించుకోవడం, ఒక హ్యాపీ ఫ్యామిలీని ఊహించుకోవడం జరుగుతుంది. సో వాళ్ళైతే మిమ్మల్ని చాలామంది ఏంటి అంటే కనుక మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం కూడా జరిగింది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు, సో నేను అనవసరంగా అక్కడ సైడ్ వెళ్ళాను, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నన్ను ఇష్టపడే వ్యక్తి, నన్ను అర్థం చేసుకునే వ్యక్తి నా లైఫ్లో ఉండేవాళ్ళు కదా అన్నది వాళ్ళ ఆలోచన. చాలామంది విషయంలో ఆల్రెడీ కొంతమంది చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుంది. సో కొంతమందికి అది పొటెన్షియల్గా వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ అని చెప్పొచ్చండి. సో వాళ్ళ ఫ్యామిలీ గురించి బాగా ఆలోచించే వ్యక్తులు కొంతమంది ఉంటే, సో వాళ్ళ ఫ్యామిలీ గురించి మిమ్మల్ని వదిలేసిన వాళ్ళు కూడా కొంతమంది కనబడుతున్నారు. ఇక్కడ ఏంటంటే సొసైటీలో వాళ్ళకు ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. సో ఇది ఏంటంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అంటే కనుక వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడము. సో కొద్దిమంది ఏంది క్యాస్ట్, రిలీజియన్ ఫీలింగ్స్ కానీ, లేదంటే మనీకి సంబంధించి చాలామంది పట్టింపులు ఉంటాయి కదా, దానివల్ల కూడా మీ పర్సన్ అనేవాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో వాళ్ళ ఫ్యామిలీ మాటలు విని వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నారు అనిపిస్తుంది ఒక సిచ్యువేషన్. ఇంకో సిచ్యువేషన్ ఏంటి అంటే ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళ లైఫ్లోకి మీరు ఎంటర్ అయ్యారండి, అది కూడా ఒకటి కనబడుతుంది. సో మీ పర్సన్ ఏంటి అంటే కనుక కొద్దిగా ఈగోయిస్ట్ అని చెప్పొచ్చండి. ఈగో యాటిట్యూడ్ అనేది చాలా ఎక్కువనే మీ పర్సన్కి. సో దేనికి తగ్గే వాళ్ళు కాదు వాళ్ళు. సో
ఏంటంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే కనుక వాళ్ళు కొద్దిగా రూల్స్ రెగ్యులేషన్స్ పాటించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మీరు ఒకటే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ. కొంతమంది మాత్రం వాళ్ళు ఏంటి అంటే టైంకి మీ పర్సన్ ఎలా అంటే రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టేసి ఈ టైంకి ఇది కావాలి అంటే మీన్స్ వాళ్ళు చెప్పేదే మీరు వినాలి. సో లేదంటే గొడవలు. సో మీరు ఏ టైపు అంటే కనుక చూసి వెళ్ళే టైప్స్, అంటే ఎక్కడ ఏ విధంగా మసులుకోవాలన్నది మీకు బాగా తెలుసు. సో ఎవరితో ఏ అవసరం వస్తుందో వాళ్ళతో అదే అవసరం ప్రకారం ఉండాలి అన్నది మీ యొక్క ఆలోచన. కాకపోతే మీ పర్సన్ ఏంటి అంటే కనుక తను ఏది చెప్తే మాత్రం మీరు అదే వినాలి, అదే రూల్స్. ఇంకా మీరు వినలేదు అంటే మళ్ళీ అది గొడవ. సో అది మంచి అయినా చెడైనా తన మాటని నెగ్గాలి అన్న పంతము తనకుంది ఇక్కడ. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి కొంతమంది విషయంలో మీ పర్సన్ మళ్ళీ ఆల్రెడీ మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు. మళ్ళీ తన ప్రేమని స్టార్టింగ్లో మీ మధ్య ఎలాంటైతే డీప్ లవ్ ఉండినో ఆ విధంగా లవ్ అనేది మీకు పంచాలని చెప్పేసి ఆలోచిస్తున్నారండి. త్వరలో అయితే మీ లైఫ్లోకి వస్తారు వాళ్ళు. వచ్చేసి తన లవ్ని అనేది మీకు చెప్తారండి. త్వరలో అయితే మీ దగ్గరకు వచ్చి తన లవ్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. సో చాలామంది ఏంటంటే ఇక్కడ కమిట్మెంట్ ఇష్యూస్ ఉండొచ్చండి. మేబీ మీరు అడగొచ్చు, మీ పర్సన్ని కమిట్మెంట్ అడిగి ఉండొచ్చు. ఏంటంటే మీరు ఎప్పటికీ నాతోనే ఉండాలి, లేదా నన్ను చూడాలి, లేదంటే పెళ్లి చేసుకోవాలి, లేదంటే మాట ఇవ్వాలి నాకు, ఏదో ఒక రకమైన కమిట్మెంట్ అయితే మీరు అడిగారని అనిపిస్తుంది నాకు ఇక్కడ. సో ఇది ఏ రిలేషన్ అయినా పర్లేదు. సో అలాంటి కమిట్మెంట్ అనేది మీరు అడిగారు. సో అందుకని చెప్పేసి కొద్దిమంది కూడా దానివల్ల కూడా మీరు కొద్దిగా దూరం అయ్యారనిపిస్తుంది. కాకపోతే మీ పర్సన్ ఇప్పుడు స్టార్ట్ అయ్యారండి. వాళ్ళకు ఒకవేళ మనీ ప్రాబ్లం, కొంతమందికి మనీ ప్రాబ్లం కూడా ఫేస్ చేశారు మీ పర్సన్. ఆ మనీ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారు. మీరు అడిగిన స్టెబిలిటీ కమిట్మెంట్ ఏదైతే ఉందో దానితోనే తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ కావాలని ఆలోచిస్తున్నారు. త్వరలో అయితే మీ లైఫ్లోకి వస్తారు, ఎంట్రీ అవుతారు. సో ఇంతకుముందు ఉన్న ప్రేమ అన్నది మళ్ళీ మీకు పంచుతారు. ఇంతకుముందు మీరు ఎలా హ్యాపీగా ఉన్నారో ఆ హ్యాపీనెస్ అంతా తిరిగి మీకు ఇవ్వాలి. మిమ్మల్ని మిస్ అయిన ఎనర్జీ మాత్రం బాగా కనబడుతుంది. ఎందుకు ఇది ఇంత మిస్ అవుతున్నారు అన్నది మనం థర్డ్ పార్టీ రీడింగ్ చూస్తే కనుక మిమ్మల్ని ఎందుకు మిస్ అయ్యారన్నది మీకు అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి చూద్దాం. థర్డ్ పార్టీ ఎనర్జీ వచ్చేసి 4 of Wands అండి. సో తనైతే హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు తనకు ఒక డ్రీమ్స్ అనేది ఉంటుంది, దాన్ని సాధించుకోవాలి. ఎప్పుడు తను చూసుకోవడం కానీ, తన హ్యాపీనెస్ తను చూసుకోవడం కానీ అలాంటి వ్యక్తి అండి థర్డ్ పార్టీ. సో మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద ఫీలింగ్స్ ఏంటి అంటే కనుక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయిందండి. సో 3 of Swords. మేబీ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి అక్కడికి వెళ్ళారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. మేబీ కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ లైఫ్లో కూడా ఎవరో పర్సన్ ఉన్నారండి. కొన్ని సిచ్యువేషన్స్ మాత్రం, లేదా కొంతమందికి మాత్రము ఆల్రెడీ థర్డ్ పార్టీకి వెళ్ళిన మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ జరిగింది అక్కడ. సో నెక్స్ట్ జస్టిస్. ఇక్కడ మీకు జస్టిస్, ఇక్కడ మీకు జస్టిస్. సో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మీకు న్యాయం చేయాలి, ఇప్పుడు తనకు న్యాయం చేయాలి. అంటే ఒకే టైంలో 2 పడవల మీద కాలు పెట్టి వెళ్ళాలని చూస్తున్నారు. మిమ్మల్ని చూసుకుంటారు, థర్డ్ పార్టీని కూడా చూసుకోవాలి అన్న ఆలోచనలో తనున్నారు. థర్డ్ పార్టీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక న్యూ స్టార్ట్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. మేబీ థర్డ్ పార్టీ వీళ్ళని అంత పట్టించుకునే పర్సన్లా నాకు కనబడతలేదు. సో థర్డ్ పార్టీతో ఒక రిస్క్ తీసుకొని ఎలాగైనా సరే ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు వాళ్ళు. కాకపోతే 2 విషయాల మధ్య వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు మీ పర్సన్. ఒకటి మీరు, థర్డ్ పార్టీ. లేదు అంటే కనుక ఏదో 2 సిచ్యువేషన్లు వాళ్ళ లైఫ్లో నడుస్తున్నాయండి ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్లో. సో ఏం చేయాలి అనే ఆలోచనలు అయితే మళ్ళీ వాళ్ళు చాలా సతమతం అవుతున్నారండి మీ పర్సన్. కాకపోతే వాళ్ళైతే వాళ్ళతోని థర్డ్ పార్టీతోని ఒక విక్టరీ సాధించాలి, ఎలాగైనా ఆ రిలేషన్ని నిలబెట్టుకోవాలి, ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీతోని వీళ్ళు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కొందరి విషయంలో ఏంటి అంటే కనుక మీ పర్సన్కి థర్డ్ పార్టీకి కొన్ని గొడవలు జరిగాయి. సో గొడవల వల్ల వాళ్ళ మధ్య డిస్టర్బ్ కూడా ఏర్పడింది అని చెప్పొచ్చు. మేబీ అది ఏదైనా రీజన్ కావచ్చు, కానీ చాలా గొడవలు జరిగాయి.
థర్డ్ పార్టీ పట్ల మీ పర్సన్కి చాలా ఫిజికల్ అట్రాక్షన్ కనపడుతుందండి ఇక్కడ నాకు. సో మేబీ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్ళడానికి రీజన్ ఇంకొకటి ఏంటి అంటే కనుక థర్డ్ పార్టీ మీద ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. నెక్స్ట్ మీ పర్సన్ థర్డ్ పార్టీ ఇద్దరు ఒక కర్మ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారు. మీ పర్సన్కి కానీ థర్డ్ పార్టీకి కానీ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయి. మేబీ ఇప్పుడు చూస్తున్న వాళ్ళు మీ ఏమంటారు, మీ పర్సన్ ఒకవేళ లేడీ అనుకోండి, వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ వచ్చేసి జెంట్స్ అనుకోండి, వాళ్ళకు ఒక బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి అంటే కనుక స్మోకింగ్, డ్రింకింగ్, సో అలాంటిది. సో ఒకవేళ లేడీస్ ఉన్నా కూడా కొన్ని ఏదో బ్యాడ్ హ్యాబిట్స్ కనబడుతున్నాయి. ఏంటంటే వాళ్ళు బాండింగ్ అనేది ఎలా ఉంది అంటే గొడవ పడడం, మళ్ళీ దగ్గర అవ్వడం. సో అలాంటి కార్మిక్ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ మీ పర్సన్ ఉన్నారండి. అందువల్ల మీ పర్సన్ మీ దగ్గరికి రాలేకపోతున్నారు. ఎందుకంటే కర్మ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే కలిసి ఉండలేరు, అట్లానే దూరం కాలేరు. సో అది రిపీటెడ్ సర్కిల్ అనేది బాగా తిరుగుతుంటుంది వాళ్ళ నుండి. అందుకని మీ పర్సన్ బయటికి రాలేక మీకు వాళ్ళకి సమానంగా న్యాయం చేయాలి, ఈక్వల్గా అని చెప్పేసి అందుకే ఆలోచిస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏదన్నా ఒకవేళ మనీకి సంబంధించి ప్రాబ్లం ఉంటే కనుక అది సాల్వ్ చేసుకోవాలి, ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక న్యూ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అలా ఆలోచించుకుంటున్నారు. సో ప్రజెంట్ అయితే మీ పర్సన్ తన కెరీర్ మీద ఫోకస్ పెట్టారు. సో ఫస్ట్ నేను కెరీర్లో ఫోకస్ పెట్టాలి, లేదా బిజినెస్ కానీ మనీకి సంబంధించి దాని మీద ఫోకస్ పెట్టాలి ఫస్ట్, దాని తర్వాతనే ఏదైనా సరే అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ ప్రజెంట్ అయితే తను వర్క్ బిజీలో ఉన్నారండి. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ద స్టార్ అని వచ్చింది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే అనుకుంటున్నారు. సో ఎలాగైనా ఇక్కడ మీకు వచ్చేసేసి నైట్ ఆఫ్ పెంటికల్స్, మీరు అడిగిన కమిట్మెంట్ మనీకి సంబంధించి సో అగ్రిమెంట్ అని ఒక టైప్లో మీరు ఏ విధంగా అడిగారో అది మీకు త్వరలో రాగబోతుంది. ఇక్కడ థర్డ్ పార్టీతో కూడా ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక న్యూ స్టార్ట్ చేయాలి, హ్యాపీగా ఉండాలి. ఇప్పటి వరకు వాళ్ళ మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అవన్నీ సాల్వ్ చేసుకొని వాళ్ళతో ఉండాలి అని చెప్పేసి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి, థర్డ్ పార్టీ కూడా ఉండాలి. సో అదే విధంగా ఆలోచిస్తున్నారండి. సో యాజ్ ఇట్ ఈస్ రీడింగ్ మనకు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, మీ గురించి ఏమనుకుంటున్నారు అన్నది ఇక్కడ వచ్చింది. సో నెక్స్ట్ ఓవర్కి అయితే థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అని ఒకవేళ ఎవరికన్నా కావాలి అంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ పెట్టండి. సో మాకు కావాలి అని. సో అప్పుడు మాత్రమే ఎక్కువ సబ్స్క్రైబ్స్, ఎక్కువ లైక్స్, ఎక్కువ కామెంట్స్ వచ్చిన దానికి మాత్రమే నేను నెక్స్ట్లో థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఏం జరుగుతుందని చేస్తాను. సో మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది అన్న విషయం మీకు బాగా తెలుసు. నా ఛానల్ కానీ నా వీడియో కానీ ముందుకెళ్ళి మీలాంటి కొంతమందికి ఇది యూజ్ అవుతుంది. ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మీరు ఎలా అయితే బాధపడుతున్నారో మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుంది, ఎందుకు మా పర్సన్ రావట్లేదని అట్లా చాలామంది అనుకుంటారు కదా. సో మీరు ఎక్కువ లైక్స్ కానీ కామెంట్స్ కానీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల యూట్యూబ్ అన్నది నా ఛానల్ని ముందుకు పుష్ చేస్తుంది. దానివల్ల మీలాంటి కొంతమందికి కూడా ఇది యూజ్ అవుతుంది, నాకు కూడా యూజ్ అవుతుందండి. సో పర్సనల్ రీడింగ్ కావాలి, ఇది జనరల్ కలెక్టింగ్ రీడింగ్ అండి. ఎంతమందికి రెజినేట్ అయితే అంతమంది మాత్రమే తీసుకోండి. దయచేసి రెజినేట్ కాని వాళ్ళు స్కిప్ చేయండి. సో ఒకవేళ పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు పైన నెంబర్కి కాంటాక్ట్ కావండి. థ్యాంక్ యూ అండి.